వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అక్కెం బుజ్జిరెడ్డి నెల్లూరు జిల్లా పొదలకూరు బిరదవోలు పంచాయతీలోని 100 కుటుంబాలతో కలిసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు వేదైపాలెంలోని సోమిరెడ్డి కార్యాలయంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. అక్కెం బుజ్జిరెడ్డితో పాటు ఆయన అనుచరులకు ఎమ్మెల్యే టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సోమిరెడ్డిని బుజ్జిరెడ్డి శాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2019కి ముందు టీడీపీలో కీలకంగా ఉన్న బుజ్జిరెడ్డి వైసీపీలో చేరారు. తిరిగి సొంత గూటికి చేరుకోవడం సంతోషకరమని చెప్పారు. నేను ఎమ్మెల్సీ అయ్యాక కండలేరు ఎడమ కాలువకు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయించానని చెప్పారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా నేను ప్రజలకు మంచి చేయడం లక్ష్యంగా ముందుకెళ్తున్నానని పేర్కొన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా పొదలకూరు మండల ప్రజలు అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు. అనంతరం అక్కెం బుజ్జిరెడ్డి మాట్లాడుతూ మళ్లీ పుట్టింటికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉందన్నారు. 2019 ఎన్నికలకు ముందు కొన్ని పరిస్థితుల కారణంగా వైసీపీలో చేరానని చెప్పారు. కానీ పొదలకూరు మండల అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని, మా మండల దశ దిశ మార్చింది సోమిరెడ్డేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అక్కెం రాకేష్ రెడ్డి, చేవూరు వెంకటకృష్ణయ్య, గండవరపు పెంచలయ్య, కైతేపల్లి మస్తానయ్య, బడుగు కృష్ణయ్య, శేషం అంకయ్య, కైతేపల్లి మీరయ్య, రావుల అంకయ్య, గుమ్మల్ల పెంచలయ్య పాల్గొన్నారు. మండలం బిరదవోలు పంచాయతీ పెద్ద గ్రామం. అది దాంట్లో చాలా హ్యామ్లెట్స్ ఉన్నాయి. ఏమేమి బిరదవోలు, కళ్యాణపురం, ముత్యాలపేట, బిరదవోలు, కళ్యాణపురం, ముత్యాలపేట, బ్రాహ్మణపల్లి, చెర్లోపల్లి. చాలా పెద్ద పంచాయతీ. దీంట్లో ఇంపార్టెంట్ లీడర్ బుజ్జిరెడ్డి, అక్కెం బుజ్జిరెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ 100 మంది కండువాలు ఎంచుకున్నారు. మొత్తం 350 కుటుంబాలు ఈరోజు వాడు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరాయి. బుజ్జిరెడ్డి మొదటి నుంచి తెలుగుదేశంలో కూడా యాక్టివ్ లీడర్, మధ్యలో ఏదో గ్యాప్ వచ్చి దూరం అయినాడు. ఈరోజు దగ్గర కావడం నిజంగా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. సర్వేపల్లి నియోజకవర్గంలో 4 మండలాల కంటే పొదలకూరు మండలం నేను ఎమ్మెల్సీ మంత్రి అయినప్పుడు కానీ ఇప్పుడు కానీ దాన్ని చూసిన తర్వాత నాకు నిజంగా బాధేసింది. ఏ ఒక్క కార్యక్రమం, కండలేరు ఎడం కాలువ లిఫ్టు ఎప్పటి నుంచో పెండింగ్, ఆడ గ్రామాలకి తాగునీరు సమస్య, దక్షిణ కాలువ సమస్య, ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ఆడ నిమ్మకాయల కొట్లు కట్టించలేదు. ప్లస్ ఆడ మొత్తం బురదమయం, ఐటీఐ కాలేజ్, ఇటువంటి ఎన్నో సమస్యలు. నేను వచ్చిన తర్వాత ఈరోజు ఉదాహరణకి ఎడం కాలువ లిఫ్టు 30 టీఎంసీలకు పడిపోయింది. ఇప్పుడు ఆ కాలువ పారదు. అటు నిమ్మ చెట్లు వైసీపీ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా ఎవరి చెట్లైనా అవి బతకాలంటే ఇప్పుడు మోటార్ ఆన్ చేయాలి. లిఫ్ట్ చేస్తేనే తోటలు బతుకుతాయి. అది ఎవరు చేయించారు? నేను చేయించా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి చేయించా. నాకు పొదలకూరు మండలం భారీ మైనస్ చేసాం, ఓడిపోయి చేసాం. ఎమ్మెల్సీ మంత్రి ఆడ దక్షిణ కాలువ చేసాం, మధ్యలో ఆపేసేసాడు. ఈ మెగా మినరల్ వాటర్ ప్లాంట్ మొత్తం 30 పంచాయతీలకి ₹2 క్యాన్ ఇచ్చేదానికి శాంక్షన్ చేయించా. 4,90,00,000తో ఆపేసేసేసారు. ఇప్పుడు దక్షిణ కాలం ఇంకా అమ్మవారిపాలెం, పెద్ద చెరువు, అట్లే ప్రభగిరిపట్నం, కందమూరు నిలిచిపోయి ఉన్నాయి. దాన్ని ఏం చేయాలో అర్థం కావటంలా. నిమ్మకాయల కొట్లు 24 కోట్లు కట్టించి టోటల్ సిమెంట్ రోడ్ వేయించాము, ఐటీఐ కాలేజ్ చేయించాము. ఇటువంటి ఎన్నో పనులు చేయించి ఇప్పుడు మళ్ళీ అదానీ కృష్ణపట్నం పోర్ట్ వాళ్ళని తీసుకుపోయి ఆ వాటర్ ప్లాంట్ రిపేర్ చేయించి మళ్ళీ నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. దక్షిణ కాలువ కొరవ 3 గ్రామాలు కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. ఇటువంటి ఎన్నో డయాలసిస్ ప్లాంట్ తెచ్చాము, సిహెచ్సి హాస్పిటల్ చేయించాము. దాన్ని మామూలు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండిన దాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చేయించాం లాస్ట్ టైం. చేయించి ఇప్పుడు డయాలసిస్ సెంటరు శాంక్షన్ చేయించిన మా మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి చేత 5 బెడ్లు చేయించా. 3 బెడ్లు వాళ్ళ చేత చేయించిన, సిఎల్ కంపెనీ చేత 3 బెడ్లు చేయించా, 8 బెడ్లు. ఇప్పుడు దానికి టోటల్ ఆ 8 బెడ్లకి డయాలసిస్ సెంటరు ఇంకొంచెం స్పేషియస్గా విశాలంగా ఉండాలని చెప్పి సిఎల్ కంపెనీ చేత కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేస్తుండా. ఇటువంటి ఎన్నో చేస్తున్నాం. రోజు పోయి చూసి రండి. పొదలకూరు హాస్పిటల్ అంతకుముందు ఎట్టుండింది, ఇప్పుడు ఎట్టుండింది. ఎవరి మండలం?
నిన్ను నిన్ను ప్రొజెక్ట్ చేసిన మండలం. మీ నాయన సమితి ప్రెసిడెంట్ అయినాడు, నువ్వు అక్కడి నుంచి వచ్చావు, అక్కడ మీ నాయన పేరు పెట్టుకున్నావు, కాకాని రమణారెడ్డి స్పోర్ట్స్ స్టేడియం అని. ఏం చేసావు? ఇప్పుడు సిఎల్ కంపెనీ వాళ్ళని తీసుకుపోయి దాని డెవలప్మెంట్ ఎటు చేయాలో చూస్తున్నాం. నువ్వు రావటం అన్న క్యాంటీన్ మూసేసేసావు. మూసేసే పనులు తప్ప ఒక్కటి నువ్వు చేయలేదు. నీ బ్రాండ్ ఏందో చెప్పని చెప్పి అన్నా. అందుకని పొదలకూరు మండల నాయకులు, కార్యకర్తలు అందరూ ఆలోచించాల్సిన విషయం. ఒక మంచి పని చేస్తే అది తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు కాదు, రైతులకి, పేదవాళ్ళకి, ప్రజలకి ఉపయోగపడే పనులు నువ్వు చేయాలా. నిమ్మకాయల కొట్టు అంత ప్రధానమైంది నువ్వు ఎందుకు చేయలే? నువ్వు కండలేరు లిఫ్ట్ ఎందుకు చేయలే? నువ్వు దక్షిణ కాలువ ఎందుకు చేయలే? నువ్వు అన్న క్యాంటీన్ ఎట్ట మూసేస్తావు? మెగా మినరల్ వాటర్ ప్లాంట్ ఎట్ట ఆపేస్తావు? ఎట్ట మూసేస్తావు? మూసేయటం దుర్మార్గం కదా. 5 రూపాయలకి అన్నం పెట్టి అన్న క్యాంటీన్ మూసేస్తే నీకు వచ్చింది ఏంటి? నువ్వు ఎట్ట తినవు 5 రూపాయల క్యాంటీన్లో? నువ్వు ఏసీ రూమ్లో కూర్చొని తింటావు. పేదవాళ్ళు తినాలి కదా. అట్లా ఇప్పుడు 2 క్యాంటీన్లు మూసేస్తే ఒకటి ముత్తుకూరులో తెరిపించాం, రెండోది కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఎస్టిమేట్లు వేశారు. అదానీ కృష్ణపట్నం పోర్ట్ వాళ్ళు ఆ మినరల్ వాటర్ ప్లాంట్ నడిపేదానికి మళ్ళీ ఎంత ఖర్చు అవుద్దో ఎస్టిమేట్ వేశారు, చేస్తున్నారు. ఏదేమైనా బుజ్జిరెడ్డి నాయకత్వంలో దాదాపు 350 కుటుంబాలు ఈరోజు పొదలకూరు మండలంలో చేరటం నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతుండా. బుజ్జిరెడ్డి ఇప్పుడు మా శ్రేయోభిలాషి. నేనేమంటానంటే పొదలకూరు మండలం వాళ్ళు ఒక్కసారి గుండెల మీద చేసుకొని, నేను ప్రతి ఎలక్షన్లో నాకు ఓట్లు తగ్గించి ఆయనకి వేశారు కదా, నేను మంచి చేశానా, అతను చేశాడా? జిల్లా పరిషత్ చైర్మన్గా ఏం చేశాడు, 2 సార్లు ఎమ్మెల్యేగా ఏం చేశాడు, ఒకసారి మంత్రిగా ఏం చేశాడో చెప్పానండి. నేను ప్రతిసారి పొదలకూరు మండలం నాకు మైనస్సే. మొన్న ఏదో 50 ఓట్లు మైనస్తో బయటపడ్డా. మన సమానంగా వచ్చినాయి. అంతకుముందు అయితే 5,000, 4,000 2014లో 5,000తో ఓడిపోతే 5,000 నేను ఓడిపోయింది. 4 మండలాలు మైనస్ రాలే. సరే, ఇవన్నీ నాకు మనసులో ఉండవు. ఇప్పుడు పొదలకూరు మండలం కోసం ఎందుకు తాపత్రయపడుతున్నావు? నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు 30 టీఎంసీలకు పడిపోయింది. వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో వర్షం పడకపోతే ఆ నిమ్మ తోటలన్నిటికీ నీళ్లు కావాలా? కండలేరులో లిఫ్ట్ ఆన్ చేయాలా? దాంట్లో వైసీపీ రైతులు కూడా ఉన్నారుగా. మీ చెట్లు కూడా బతకాలిగా, మీ తోటలు బతకాలిగా. కానీ మంచి మనసుతో ఆలోచించండి పొదలకూరు మండలం వాళ్ళు. రేపు వచ్చే పంచాయతీ బోర్డు ఎలక్షన్స్ కానీ, లేకపోతే ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఒక మెసేజ్ ఇవ్వండి అతనికి. అయ్యా, నువ్వు ఒక్క మంచి పని చేయలేదు మాకు. నేను సొంత మండలంలో కొన్ని మంచి పనులు చేశాడు. ఇప్పుడు 18 మంది ఆరి వయసులు శెట్టిగారులను జైలుకి పంపించాడు. 18 మందిని, చిన్న విషయం కాదు కదా. అటువంటి మంచి పనులు చేశాడు. ఆడ నల్లబాళెంలో 16 ఎకరాల సంపంగి తోట యాదవులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఎకరా మక్తాగా చేస్తున్నారు. పైప్ లైన్ కట్ చేయించేశాడు. 6 ఏళ్ళు బీడి పెట్టుకున్నారు. అటువంటి గొప్ప పనులు చేసావు నువ్వు, కానీ మంచి పనులు ఏది చేయలే. సరే, ఏదేమైనా మాకైతే అవి ఉండవు. అందరికీ మంచి జరగాల అని చెప్పి ఒకటే ఉంటుంది తప్ప ఆడ వైసీపీ వాళ్ళు నాశనం అయిపోవాలా, వాళ్ళ పొలాల రికార్డులు మార్చాలా. ఇప్పుడు అంకయ్య గౌడ్ కుమారుడు సేనయ్య గౌడ్ ఉన్నాడు. సేనయ్య గౌడ్ అన్నదమ్ముళ్ళు పాపం పేదోళ్ళు. వాళ్ళ అన్న దశీగౌడు పేదోడు. ఆయన కొడుకులు వాళ్ళందరికీ తలా 5 ఎకరాలు, ఎకరా 50-60 లక్షలు చేస్తుంది. 60 ఎకరాలు ఇప్పించేశాడు. 30-40 కోట్లే. అటువంటి మంచి పనులు చేశాడు. వాళ్ళకి 100 ఎకరాలు పెట్టుకొని వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి వాళ్ళు కోటీశ్వర్ల కుటుంబానికి పేదోళ్ళకి పంచే పొలాలు, పేదోళ్ళకి ఎంత పంచుతాం? ఎకరా పంచుతాం, 2 ఎకరాలు పంచుతాం. 60 ఎకరాలు ఇచ్చేసాడు ఆ కుటుంబానికి. ఇంచుమించు ఇప్పుడు 40 కోట్లు. అటువంటి గొప్ప ఘనకార్యాలు ఆయన చేశాడు. మాకు అవన్నీ చేతకావు. ఎవరికైనా సమానంగా చూడటం, పేదోళ్ళకి, రైతుల్ని, వాళ్ళని సపోర్ట్ చేసి ఎట్ట నిలబెట్టాలో చూడటమే మాకు తెలుసు. ఏదేమైనా ఈరోజు బుజ్జయ్యరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మొత్తం అనుచరులు మొత్తం ఇక్కడే వచ్చి ఒక 100 మంది ఎంచుకున్నారు. ఆ ఊర్లో ఉండే అనుచరులు అందరూ కూడా తెలుగుదేశంలో రావటం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తాను. నా పేరు అక్కేం బుజ్జిరెడ్డి, పొదలకూరు మండలం, బిర్దోల గ్రామం. అందరికీ నమస్కారం. మేము గతంలో 89 నుంచి
నేను సోమిరెడ్డి చంద్రమోహన్ కూడా ఉన్నవాడిని. కానీ మధ్యలో కొంచెం తేడాతో 2019 అట్ట పోయా. తర్వాత 5 ఏళ్ళు కూడా ఆడ కొనవరకు పనిచేసి ఇష్టం ఆడ చేయలేకపోయాము. కొన్ని ఇబ్బందులు పడుతూ కూడా చేశాము. అయినా మొన్న ఎలక్షన్లో మాకు ఇష్టం లేక రిటైర్ చేసాం. పార్టీలో చేరలా. ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యాను. అయినా కానీ అభివృద్ధి పనులు కానీ పొదలకూరు మండలంలో ఏమైనా చేసి ఉండంటే చంద్రమోహన్ పేరు చెప్పుకోవాల్సిందే. కానీ గోవర్ధన్ రెడ్డి ఎక్కడ చేసిన దాఖలాలు లేవు. కానీ చేయకపోయిన జనాలు లేకపోయి రోజు తప్పిడి కొట్టుకోవటం ఆయన అలవాటు. తర్వాత ఇప్పుడు తెలుగు గ్యాంగ్ డ్యామ్లో ఉంది. 2023లో 50 టీఎంసీలు నీళ్లు కనీసం 7 టీఎంసీలు పడిపోయినాయి. కనీసం 7 కాదు 10-12 టీఎంసీలు ఉన్నప్పుడు కూడా పైరు పెట్టద్దు. ఏది బండేపల్లి కెనాల్ కింద. అప్పుడు ఆడ వైసీపీ వాళ్ళు చెప్తారు, ఏది సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది లేదని వైసీపీ వాళ్ళు ఆయన ఇంటి ముందర అంటుంటే నేను ఉండాడా. అటువంటి పరిస్థితులు లేకుండా ముందు చూపుతో పనిచేసే నాయకుడు. ఆ నాయకత్వం కింద పనిచేసేదానికి ఇంకా పార్టీలో పొదలకూరు మండలంలో బలోపేతం చేసేదానికి మా శక్తి కొంది ప్రయత్నం చేస్తాం. మా పంచాయతీలో కూడా ఇవ్వాలనుకోకుండా కొంతమంది ఇంకా చాలా మంది చేరేవాళ్ళు అందరిని చేర్చి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు. ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.